బెట్టింగ్, బెట్టింగ్, బెట్టింగ్. ఎక్కడ చూసినా ఇదే మాట, ఇదే ధ్యాస. మన యువత నిర్వీర్యం అయిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బెట్టింగ్ అనేది గతంలో క్రికెట్‌కో లేకపోతే గేమ్స్‌కో మాత్రమే పరిమితి అయ్యేది. ఈరోజు రాజకీయాలకి, కోడిపందేలకి, ఎడ్ల పందాలకి, ఆఖరికి చిన్న చిన్న విషయాల్లో కూడా బెట్టింగ్ చేసుకోవడం అనేది పరిపాటైపోయింది. మనం ఒకప్పుడు క్రికెట్ మ్యాచ్‌లు వస్తున్నాయంటే ఎవరు గెలుస్తారు? ఏ కంట్రీ గెలుస్తుంది? లేకపోతే ఏ స్టేట్ గెలుస్తుంది? ఐపీఎల్ మ్యాచ్‌లు అయితే ఏ ఫ్రాంచైజ్ గెలుస్తుంది? ఇలా ఆలోచించేవాళ్ళం. కానీ ఈరోజు కేవలం బెట్టింగ్‌లు, బెట్టింగ్‌లు, బెట్టింగ్‌లుగానే చేస్తున్నారు. ఎందుకంటే ఈ బెట్టింగ్‌లనేవి ఎంత తారస్థాయికి చేరుకున్నాయంటే సామాన్యుల నుంచి అతి పెద్ద బడాబాబుల వరకు ఇదే ధ్యాసలో బ్రతుకుతున్నారు. దీనివల్ల కొన్ని వందల, వేల, లక్షల కుటుంబాలు వీధిన పాలవుతున్నాయి. దీన్ని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అది నామమాత్రంగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ బెట్టింగ్ అనేది మధ్యతరగతి మనుషుల్ని వీధి పాలు చేస్తుంది. ఎన్నో, ఎన్నో మరణాలకు కూడా కారణమైంది. నాకు తెలిసిన కొన్ని కుటుంబాలైతే పూర్తిగా అప్పుల పాలైపోయి వీధిన పడ్డ తార్కాణాలు కూడా నేను ఎన్నో చూశాను. ఒక మధ్యతరగతి యువకుడు ఈ బెట్టింగ్‌ల కోసమని అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్న వార్తలు మనం ఎన్నో పేపర్‌లో చూసాం. ఈ బెట్టింగ్ అనేది మన జీవితాల్లో సర్వనాశనం చేస్తుంది. అది తెలుసుకోక యువత ఈ బెట్టింగ్ పరిగెత్తి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తద్వారా వాళ్ళ కుటుంబాలు కూడా చిన్నభిన్నం అయిపోతుంది. ఇవి తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. బెట్టింగ్ అన్నది పూర్తిగా మన ఇండియాలో రూపుమాపాలి. ఎంతమంది మంచి మంచి ప్లేయర్లు కూడా ఈ బెట్టింగ్ భూతానికి బలైపోయి క్రీడలకు దూరం అయిపోయిన పరిస్థితులు ఎన్నో దాపురించాయి. కనుక ఈ బెట్టింగ్ విషయంలో యువత మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ కోడిపందాలు జరుగుతున్నాయంటే చాలా భయమేస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లోనే వీళ్ళు విపరీతమైన బెట్టింగ్‌లు కాసి చాలామంది వీధుల పాలైపోయారు. ఇప్పుడు ఈ కోడిపందాల్లో కూడా బెట్టింగ్‌లేసుకొని చాలా మట్టుకు వీధుల పాలైపోతారేమో అని బెంగగా ఉంటుంది. కనుక ఈ బెట్టింగ్ అనేది ఏ రూపంలో ఉన్నా రూపుమాపాలి. ఈరోజు క్రికెట్ మ్యాచ్‌ల విషయంలో అయితే మాత్రం మరీ తారస్థాయికి చేరిపోయింది. ఒక గుంపు ఈ బెట్టింగ్‌లు ప్రోత్సహించడానికి కూడా ప్రయత్నించడం అన్నది మాత్రం క్షమించరాని నేరం. అటువంటి వారిని పట్టుకొని ఈ బెట్టింగ్ భూతం నుంచి మన యువతను రక్షించాల్సిన బాధ్యత మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని మరి ఒక్కసారి విన్నవించుకుంటూ బెట్టింగ్‌ని పారదోలుదాం. మన యువతను రక్షించుకుందాం. మన కుటుంబాలను బాగుపరుచుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్‌ని ఆశీర్వదించండి. థాంక్ యూ వెరీ మచ్. మీ మై మీడియా ఛానల్ జనార్దన్.